కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. చంద్రబాబు లెక్కనే క్రెడిట్ చోరీకి పాల్పడుతున్న వెన్నెల. నేను క్రెడిట్ చోరీ చేసినా పర్వాలేదు గాని ఏ పనైనా నేనే చేసినా అని చెప్పుకోవాలి అంతే. పవన్ ను సీఎం చేసి చంద్రబాబును డిప్యూటీ సీఎం ను చేసిన కేంద్ర సహాయక మంత్రి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి నారా హరీష్ రావు క్షుద్ర పూజలు చేపిస్తుందన్న అద్దంకి. హరీష్ రావు గారు ఎక్కడెక్కడ పోయి పూజలు చేస్తుండో మనకు సమాచారం ఉంది. రోడ్డు మీద వండుకొని సెల్ఫీలు తీసుకుంటున్న తాగుబోతు. ఫేక్ డాక్టర్ అవతారం ఎత్తిన రాజేష్. ఐఎమ్ డాక్టర్ రాజేష్ మల్హోత్రా, MBBS, MGBS, JBS. ఈ పిల్ల వెన్నెల ఎటు పోయిందో ఏమో, ఒక్క రోజు కూడా టైంకి వార్తనే పట్టుకరాదు. ఇంతకీ ఎక్కడున్నది? ఓ వెన్నెలమ్మ, ఏడుకోతున్నావు? నేనా కచ్ 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 అని కత్తిరించేటందుకోతున్నా. ఏం కత్తిరిస్తావమ్మా? నీకు బట్టలు కూడా కుట్టొస్తుందా కత్తిరించేటందుకు? నీ మెడ కత్తిరిస్తా. ఇంకో ఓవర్ యాక్షన్ చేయకు. మరి నేను శుభమా అంటూ ఓపెనింగ్ రిబ్బన్ కటింగ్ చేసేటందుకోతే నల్ల పిల్లి కదా అడ్డం వచ్చినట్టు నువ్వు నాకు అడ్డం వస్తే ఇక నాకు కోపం రాకపోతే ఇంకేమొస్తది? ఏంది రిబ్బన్ కటింగ్ కోసమా? ఏ రిబ్బను ఏడ కట్ చేస్తావు? ఏం లేదు అని నా గురించి తెలుసు కదా, ఎంతో మందికి ఎన్నో రకాల సాయాలు చేస్తుంటా. ఆ సాయాలు పొందినోళ్ళు నన్ను వాళ్ళ షాపు ఓపెనింగ్ కు రమ్మంటే పోతున్నా. నువ్వు సాయం చేసినవా? ఏం సాయం చేసినావు? ఎవరికి చేసినావు? మన సుబ్బన్న లేడు, మన సుబ్బన్న ఫోటో స్టూడియో పెట్టుకుంటా అంటే కెమెరాలు నేనే కొనిచ్చిన. ఇప్పుడు ఆ స్టూడియోకి రిబ్బన్ కటింగ్ చేసేటందుకు నన్ను పిలిచిండు, అందుకే పోతున్నా. సుబ్బన్నకు కెమెరాలు కొనిచ్చింది మన రాజేష్ కదా. అంటే నేను ఒక లైట్ కొనిచ్చిన గంతే. లైట్ కొనిచ్చి ఆ స్టూడియో అంతా నువ్వే కట్టించినట్టు క్రెడిట్ చోరీ చేస్తున్నావా? ఇంకో నువ్వు గిట్లా అడిగితే అని కట్ చేస్తా. ఏమనుకున్నావు? హలో, ఏంది కొత్త బట్టల షాపా? ఓపెనింగ్ కోసమా? వస్తున్నా. ఇగో కచ్ 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 అని కత్తెర కూడా పట్టుకొస్తున్నా రిబ్బన్ కట్ చేసేటందుకు. ఇగో మిగిలిన అరేంజ్మెంట్స్ అన్ని చేసుకోండి, నేను జల్దీని వస్తా. ఎవరు వెన్నెల ఫోన్ చేసింది? మన ఫన్నీ అన్న. ఏందట? కొత్తగా బట్టల షాప్ పెట్టిందట, దానికి కూడా మనమే సాయం చేసినాం కదా రిబ్బన్ కటింగ్ కోసం అని ఫోన్ చేసిండు. సరే అన్న వస్తా అని చెప్పిన. ఏంది ఫనన్నకు బట్టల షాప్ పెట్టించింది మన రాజేషే కదా? అంటే నేను కూడా ఒక 1000 రూపాయలు ఇచ్చిన. లక్షల రూపాయలు ఇచ్చిన రాజేష్ ఏమో రిబ్బన్ కట్ చేయడు. 1000 రూపాయలు ఇచ్చిన నువ్వు రిబ్బన్ కట్ చేస్తావా? అయినా ఏంది క్రెడిట్ చోరీ? అవేం నాకు తెలియదు. నేనేం చేసినా చెయ్యకున్నా అన్ని నేనే చేసినట్టు చెప్పుకొని రిబ్బన్ కట్ చేస్తా. నాకు కొంచెం పబ్లిసిటీ పిచ్చి ఉంది. అబ్బా, నిన్ను చూస్తుంటే చంద్రబాబు సారే ఆదికొస్తుండు. ఎందుకు మరి? భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం వైసీపీ అంతా చేస్తే ఇప్పుడు చంద్రబాబు ఆయన ఏదో గట్టినట్టు, ఆయన చేయబట్టి అది పూర్తయినట్టు చెప్పుకుంటున్నట కదా. క్రెడిట్ చోరీ చేస్తుండు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు నువ్వు కూడా సేమ్ ఆయన లెక్కనే చేస్తున్నావు. ఏమో అవన్నీ నాకు తెలియదు. నేను క్రెడిట్ చోరీ చేసినా పర్వాలేదు గాని ఏ పనైనా నేనే చేసినా అని చెప్పుకోవాలి అంతే. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. ఉప ముఖ్యమంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్. అంతేనా? కానీ కాదు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అవునట, వాళ్ళ పార్టీ లీడరే వాళ్ళని అట్లా మార్చిండు. సీఎం గున్న చంద్రబాబును చిన్న సీఎం ను చేసిండ్రు. ఉప ముఖ్యమంత్రి నారా చంద్ర చిన్న సీఎం గున్న పవన్ కళ్యాణ్ ను పెద్ద సీఎం ను చేసిండు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస శర్మ. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి
ఒక్కసారి కాదు 2 సార్లు చేసిండు ఇట్లనే. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి నారా అగో అట్లెట్లా చేస్తారు? సీఎం చంద్రబాబు కదా అంటే ఏమో చంద్రబాబు సీఎం గుండు ఈయనకు వీళ్ళ పార్టీకి నచ్చుతలేదో, లేకపోతే పాపం సీఎం పవన్ అంటే జన సైనికులు ఇట్లనన్నా సంబరపడతారు అనుకున్నాడో, లేకుంటే మిస్టేక్లనే అన్నాడో గాని ఇగో ఇట్లా సీఎంను డిప్యూటీ సీఎంను చేసిండు, డిప్యూటీ సీఎంను సీఎం చేసిండు. ఉప ముఖ్యమంత్రి నారా చంద్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరి ఎలక్షన్ల ముందేమో చంద్రబాబు మేనిఫెస్టోను బీజేపీ వాళ్ళు ముట్టుకునేదందుకే ఇష్టపడలేదు, ఇప్పుడేమో సీఎం ఉన్న చంద్రబాబును డీసీఎం అంటున్నారు. ఈ లెక్కన రేపట్ల మాజీ సీఎం అని కూడా వాళ్ళే అంటారేమో అని అనుకుంటారు కావచ్చు ఈ మంత్రి గారి మాటలు విన్న కొందరు పబ్లిక్. గాంధీ భవన్ ప్రెస్ మీట్ల టీవీ డిబేట్లలో కూర్చొని ప్రతిపక్ష పార్టీల మీద పటపట పండ్లు కొరికే షెయి పార్టీ లీడర్ అద్దంకి దయాకర్ సారు ఇలా మన గరంగరం వార్తలకు వచ్చిండో. అవు మరి సార్ ఏం మాట్లాడతాడో, ఏసో అంటే బిగ్ బ్రేకింగ్ పట్టుకొస్తాడో సార్ని అడిగి తెలుసుకుందాం. అద్దంకి సార్ నమస్తే. కేసీఆర్ గారు అల్లుడు హరీష్ రావు గారు ఎక్కడెక్కడ పోయి పూజలు చేస్తుండో మనకు సమాచారం ఉందో. దేవుని గుడికి పోయి దండం పెట్టుకొని పూజలే చేస్తారు కదా సార్. మరి క్షుద్ర శక్తులను నమ్ముకునే స్థితికి దిగజారడం వెనుక ఉన్న అసలు కారణం తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏంది సార్ క్షుద్ర పూజలా? క్షుద్ర పూజలు అంటేనే మూఢనమ్మకం అంటారు కదా, మరి గా సారు గవ్వెందుకు చేస్తాడు సార్? తెలంగాణ ప్రభుత్వం నష్టపోవాలనే విషయం ఒకటైతే వానలు రావద్దని. అదేంది సార్ మొన్నట్ల తెలంగాణ మంత్రులే ఎలనీనోతోని వానలు వస్తలేవని చెప్పారు కదా, మరి ఈసారి పూజలు చేస్తేనే వస్తలేవా? కేసీఆర్ చెప్తే చేస్తుండా, ఆయన సొంతంగా ఏమైనా చేస్తుండా, ఇది తెలియాల్సిన అవసరం ఉంది. ఏ ఊకోండి సారు, కేసీఆర్ సార్ ఎందుకు చెప్తాడు? అయినా ఊరూరికి కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు చూస్తే పెద్ద లొల్లి కాకపోవునా? శివమొగ్గ, దాన్ని షిమోగా అంటారు, అది తాంత్రిక పూజలకు ప్రతీతి. జై అఘోరకాళి, ఇది ట్రిసిటీలో ఉంటది, తిరుచిలో ఉంటది, దీన్ని తిరుచానపల్లి అంటారు. ఇక్కడ వీళ్ళు పూజలు చేయించడం దేనికి సంకేతం? క్షుద్ర పూజలు చేస్తే హరీష్ రావు సార్ కు ఏమొస్తుంది సార్? మరి వర్షాలు రాకపోతే వీళ్ళకి సంతోషం. సంతోషమా? లీడర్లకు గట్ల కూడా ఉంటుందా సారు? కరువు వస్తే ప్రభుత్వానికి వ్యతిరేక వస్తుందనే ఉద్దేశంతో చేస్తున్న ఈ ప్రయత్నం. అయినా హరీష్ రావు క్షుద్ర పూజలు చేసిర్రని మీకేం తెలుసు సార్? మీరు చూసిర్రా? ఆహా, సమాచారం యాడికెళ్ళొచ్చింది అని. ఆధారాలు లేకుండా అధికార పక్షంలో ఉండి మేము మాట్లాడాల్సిన అవసరం, నీ మీద బట్టగాల్సి మీద వేయాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడు ఏమంటారు సార్ మరి? హరీష్ రావు దీనికి వెంటనే నువ్వు సమాధానం చెప్పాలి. చెప్పకుంటే సార్ దీని మీద స్పందించకపోతే మౌనం అర్ధాంగీకారం అన్నట్టుగా. అమ్మ బాబోయ్, అదేంది సార్? ఈ విషయం మీద ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. ఇంకేంది సార్, మీరు మాట్లాడిండ్రు కదా సర్కార్ తరపున. ఇలాంటి క్షుద్ర పూజలు చేసిన తెలంగాణ సమాజం కాంగ్రెస్ వెంట, రేవంత్ రెడ్డి గారి వెంట ఉన్నదని. హరీష్ రావును గింత మాట అంటే ఇక కార్ పార్టీలు ఊకుంటారా? మీడియా ముంగటికి రానే వచ్చి కౌంటర్లు షురూ చేసిర్రు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా హరీష్ రావు గారి గురించి? జాగ్రత్త బిడ్డ, రేవంత్ రెడ్డి గారి దగ్గర చెంచాగిరి చేస్తూ బతుకుతున్న నువ్వు ఒక బతికేనా? ఫుల్గా 2 ఫుల్ బాటిల్ కొడితే ఎక్కలేని ధైర్యం వస్తుంది, ఎక్కలేని బలం వస్తుంది. ఒక్క తన్ను దాన్ని రాయిని 100 పచ్చలు చేయాలనిపిస్తుంది. అంతెందుకు, అప్పటి వరకు బాస్కు భయపడ్డోళ్ళు కూడా మందేస్తే ఏం సంగతి బాస్ అంటారు. మళ్ళా ఆ 2 పెగ్గుల మీదకెళ్ళి ఇంకో 2 పడితే దంటేసి కూడా ఏం సంగతులు సార్ అంటారు. అట్లుంటది మరి మందు పవర్ కదా. అయితే ఓ బాబు రాజా లేవు లేవు, ఓ రాజా లేవమ్మా లేవు జరా. ఓ కొడుకా, కడుపు నిండా కుమ్ముడు గుమ్మినట్టున్నాడు కదా, నడి రోడ్డు మీద ఎల్లెలకల వండుకొని సెల్ఫీలు గుంజుకుంటున్నాడు. కారో బస్సో మీదికొస్తే దెబ్బకు కసరెల్లుతుంది. జర లేవే అన్నో, నీకోసమే చెప్పేది. అమ్మయ్యా, లేస్తున్నాడు, లేచి కూసుంటున్నాడు. ఓ రాములా, ఎక్కడుగుడు ఏముగుడు, లేచి బయటికి వస్తాడు అనుకుంటే ఆన్నే కూర్చొని ఫోటోలు చెకింగ్ చేసుకుంటుండు కదా. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు దగ్గర తాగుబోతోని సక్కదనం ఇది. మరి ఎంతగానం పుచ్చుకున్నాడో గాని సెల్ఫీలు గుంజుకునేందుకు జాగలేక నడి రోడ్డు మీద వండుకొని చిత్ర విచిత్రాలు చేస్తే జనాల సెల్ ఫోన్లకు జిక్కి వైరల్ అయిపోయిండు. కానీ చూసిండ్రా అనుల్లా, బగ్గ తాగినోళ్లతోని ఎంత పరిశాన్ ఉంటదో. ఇంకా నయం పొద్దాంక కాబట్టి బతికిపోయిండు గాని అదే రాత్రి పూటనో అయితే ఆగం కథే ఉండేది. కుక్కకు దొరికిందే బొక్క అన్నట్టు ఏది దొరుకుతుంది ఎత్తుకపోతున్నారు దొంగబడి మేఘాలు.
కొందరు పెద్ద పెద్ద బంగారం షాపులకు సూటి పెడితే ఇంకొందరు చిల్లర దొంగతనాలతోనే అడ్జస్ట్ అవుతున్నారు. వీళ్ళు ఎంత చిల్లరగాళ్ళంటే ఎవ్వరు లేని చూసి పూల కుండీలు, ఇంటి ముందున్న కరెంటు బల్బులు, డ్రైనేజీ మూతలు ఎత్తుకపోతారు. అక్కడ కొందరు దొంగలైతే ఐస్ క్రీమ్లు కూడా ఎత్తుకపోతుర్రులా. అయ్యో ఎంత కష్టం వచ్చిందన్న నీకు. ఊకో అన్న, ఊకో ఊకో. ఏం చేస్తాం మరి, ఏడువకు జర ఊకో. పాపం ఈ అన్నం చూస్తున్నారా అనుల్లా, అస్సాం రాష్ట్రంలో ఉండే ఈ అన్నకు ఒక ఐస్ క్రీమ్ బండి ఉన్నదట. రోజంతా ఐస్ క్రీమ్లు అమ్మి వచ్చిన పైసలతోని సంసారం నెట్టుకొస్తున్నాడు. ఎప్పట్లెక్కనే ఐస్ క్రీమ్ బండి తోలుకుంటా పోతుంటే సడన్ గా కడుపు నొప్పి లేచిందట. ఇక ఆ నొప్పి భరించలేక ఆ బండి ఒక పక్కకు పెట్టి దాని పక్కకే పడుకొని అట్లనే నిద్రలకు జారుకున్నాడు. కొంచెం సేపటికి లేచి చూసేటాళ్లకు బండ్లే ఐస్ క్రీమ్ లేవు, జేబులు ఉండాల్సిన 500 కూడా లేవు. ఆయన వన్నది చూసి ఎవరో దొంగ బడివేగాళ్ళు మొత్తం దోసుకపోయిన్లు. అయ్యో దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఇంటికి ఏం తీసుకుపోవాలి అని అక్కనే కూర్చొని ఎక్కెక్కేడవబట్టిండు. అప్పుడే తొవ్వంట పోతున్న పంకజ్ గొగోయ్ అనే ఒక కంటెంట్ క్రియేటరు ఆయన పరిస్థితిని చూసి ఆగి ఏమైందో తెలుసుకున్నాడు. ఊకో అన్న ఊకో, బాధపడకు అని ఆ అన్నకు భోజనం పెట్టించి ఇంటికి అవసరమైన రేషన్ కొనిచ్చిండు. ఆపదలున్న మనిషిని కూడా దోసుకుందామని చూసే దొంగ బడివేగాళ్ళున్నట్టే గట్లనే కష్టాలల్లో ఉన్నోళ్లను ఆదుకునే మనుషులు కూడా ఉంటారని ఆ పంకజ్ ను తారీఫ్ చేస్తున్నారు ఈ ముచ్చట ఎరకైన నెటిజన్లు. కొరమీను, బొచ్చె, బొమ్మె, బంగారు, తీగ, రవ్వ, పులస, జెల్ల, సొరచేప, బుడ్డపరక, రొయ్య, పీత, ముత్తి చాప, కవ్వ, తునా చాప, ఓ ఒక్కటేందుల్లా చేపల పేర్లు 100 రకాలు ఉంటాయి. జనాలు కూడా 100 రకాల చేపలు తింటారు. ఒక్కో చేప ఒక్కో తీరుగా ఉంటది కదా. అయితే ఇప్పుడు మీ అందరి కోసము ఒక కొత్త చేపను పట్టుకొచ్చిందల్లా. బాబోయ్, కొత్త చేప, పెయ్యంతా నల్ల నల్లటి మచ్చలు, ఇచ్చంత్రంగా తోక అన్నట్టు మర్చిపోయినా మల్ల గుర్తొచ్చే మొప్పలు. చూడుండ్రి, నీళ్ళకెళ్ళి తీసేసరికి ఎట్లా గిల్ల గిల్ల కొట్టుకుంటున్నదో. చెప్పవే అన్న, ఇదివరకు ఎప్పుడన్నా చూసినవా నెగి చేపను? ఏం పేరే చేప పేరు? దయ్యం చేప. ఏంది దయ్యం చేపనా? మరి గట్ల పట్టుకున్నవేందే? దయ్యం అంటే భయం లేదా అనే నీకు? మరి నిజంగానే ఈ చేప పేరు ఏందో చూస్తున్న మీకే తెలవాలే గాని, ములుగు జిల్లా వాజేడు మండలం ఎడ్జెల్లపల్లిలా ఒగన్న బగ్గ పడుతున్న వానలకు వల తీసుకొని చేపలకు పోతే ఇది పడ్డదట. ముందుగల భయపడినా గమ్మతిగున్నదని ఇంటికి తీసుకొచ్చి ఇగో ఇట్లా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. మరి ఇచ్చంత్రంగా ఉన్నదని ఇట్లనే సంపులేసి సాకుతాడో లేకుంటే ఐతరన్నాడే పులుసు పెడతాడో గాని శాప మాత్రం మస్తు గమ్మతిగా ఉన్నది పోన్రి. ఐఎమ్ డాక్టర్ రాజేష్ మల్హోత్రా, ఎంబీబీఎస్, ఎంజీబీఎస్, జేబీఎస్. డాక్టర్ మీరే నన్ను కాపాడాలి డాక్టర్. కూర్చోండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? రాత్రి వర్షంలో తడిచాను డాక్టర్, అప్పటి నుంచి ఒకటే తుమ్ములు. డోంట్ వరీ, ఈ మెడిసిన్ వాడండి, తక్కువైపోతుంది. ఓకే, డోంట్ వరీ, ఈ మెడిసిన్ వాడండి, తక్కువైపోతుంది. ఇదేంది డాక్టర్, ఒక హెల్మెట్ అని రాశారేంటి? తుమ్ములు వస్తున్నాయి అన్నారు కదా, ఒక వారం రోజులు హెల్మెట్ పెట్టుకొని తిరగండి, సరిపోతుంది. జలుబు వస్తే హెల్మెట్ పెట్టుకోవడం ఏంది డాక్టర్ గారు? అంటే మీరు తుమ్మినప్పుడు మీ తుంపర్లు వేరే వాళ్ళ మీద పడకుండా. నెక్స్ట్, నువ్వు డాక్టర్ వా? ఎస్, డాక్టర్ రాజేష్ మల్హోత్రా, ఎంబీబీఎస్, ఎంజీబీఎస్, జేబీఎస్. ఎంజీబీఎస్, జేబీఎస్? ఒక్క నిమిషం. డాక్టర్ ఎట్లయినావు నువ్వు? అసలు సర్టిఫికేట్ చూపెట్ట. అసలు నీది ఏది కావాలి చెప్పు, అన్ని ఫోన్లోనే ఉన్నాయి. 7వ తరగతి, 10వ తరగతి, 10వ తరగతి అయితే టీసీ కూడా ఉంది నా దగ్గర. టీసీ ఏందిరా, ఓసి మొక్కపోడా? డాక్టర్ చదివిన సర్టిఫికేట్ అడిగితే 7వ తరగతి 10వ తరగతి అంటావు. డాక్టర్ కావడానికి చదివేదేముందా, సూది ఎట్లు ఇస్తారో తెలిస్తే అయిపోతుంది. అది యూట్యూబ్ లో చూశాను. యూట్యూబ్ లోనా? చాలా సింపుల్ తెలుసా. దూదిని నీళ్ళల్లో ముంచి ఇలా పెట్టి వృత్తాలు ఇలా 2-3 సార్లు నరం కనిపిస్తుంది. పేషెంట్ అటు తిరగమనాలి, మనం ఇటు సూది గుచ్చాలి, కథం అయిపోయి. ఒరే, ఎట్లా పడితే అట్లా సూది గుచ్చితే ముక్కుల దూది పెట్టాల్సి వస్తుంది. అట్లా పెట్టాలంటే సపరేట్ ఫీజు ఉంటది మళ్ళా. అసలు నీకేమర్థమైంది నేను చెప్పింది? తిక్కలోడా, అయినా ఏం తెలియకుండా మందులు ఎట్లా రాస్తున్నావు? అసలు నీకు తలకాయ తట్టెడు పెరిగింది కానీ మెదడు మిల్ మేకర్ అంతా కూడా పెరగలేదు అని. మరి ఏ జనరేషన్ లో ఉండి ఏం మాట్లాడుతున్నావు?
పేషెంట్ చెప్పే ప్రాబ్లంని బట్టి చాట్ జీపీటీనో జెమినీనో అడిగి టాబ్లెట్లు రాసేస్తాం అంతే. వా తీసే ముందు ఆ సెటప్ తీసి అడిగించు నువ్వు. ఓహో 5,000 రూపాయలు పెట్టి కొన్నామండి ఎర్రగడ్డ మార్కెట్ లో ఈ సెటప్ అంతా, అంత సింపుల్ గా తీసేయమంటున్నావు? ఓ మెంటలోడా, అసలుకే చెకింగ్ ఎక్కువైతున్నాయి. ఇప్పటికే పర్మిషన్ లేకుండా నడుపుతున్న ఒక క్లినిక్ మూసేసిరు పోలీసులు. ఎందుకు? హైదరాబాద్ యూసఫ్ గూడాలో ఉన్న ఒక క్లినిక్ లా అసలు డాక్టర్ చదవకుండా ట్రీట్మెంట్ చేస్తుర్రట. సూదులిచ్చుడు, సెలైన్లు ఎక్కిచ్చుడు, కుట్లేసుడు కూడా చేస్తుర్రని తెలిసి చెకింగ్ కు పోయి క్లినిక్ మూసేసి 2 అరెస్ట్ చేసిరట పోలీసులు. మంచి పని చేసిండ్రు కదా. నిన్ను కూడా గట్లనే వేసుకపోతారా ఎడ్డిగారిది. నన్ను ఎందుకు తీసుకుపోతారు? దిక్కువాళ్ళ క్లినిక్ తెరిచినావు కదా మరి నువ్వు కూడా. ఇదంతా నిజం అనుకుంటారా? షూటింగ్ల కోసం వాడే సెటప్ ఇదంతా. రీల్ చేద్దామని చెప్పేసి ఇట్లా డాక్టర్ వేషం కట్టినా. బాగున్నానా? అవునా, నేను ఇంకా నిజం అనుకున్నా కదరా సింగరోడా. నడు, ఎప్పటికి ఏదో ఒకటి ముంగటేసుకుంటావు గిట్లా. సర్లే, ఒక డాక్టర్ రీల్ చేసుకొని పోతా కానీ అమ్మో, అసలు డాక్టర్ చదవకుండా క్లినిక్లు తెరిచి ట్రీట్మెంట్ చేస్తుర్రంటే ఏందన్నట్టు. అసలు మనం గవన్నీ చూడకుండా దగ్గరలోనే దవాఖానా ఉన్నది కదా అని పోయి చికిత్స చేయించుకుంటున్నావు. ఇప్పటి సందన్న జర మీరు పోయే ఆసుపత్రుల్లో నిజం డాక్టరే ఉన్నారా లేదో చెక్ చేసుకుంటున్నా, ఎందుకైనా మంచిది. దాకా కష్టపడి పని చేయకపోతే పూట గడవదుల్లా. చాలా మందికి ఒక్క రోజు పని ఎగబడితే ఆ రోజు ఉపాసం ఉండాల్సిందే. అందుకే ఎండైనా వానైనా ఎంత కష్టమైనా పనికి పోక తప్పదు, ఒప్పుకున్న పని చేయక తప్పదు. అక్కడ ఒక అన్న చేస్తున్న పని చూస్తేనైతే అయ్యో ఎంత కష్టం వచ్చిందన్నా నీకు అనిపిస్తుంది ఎవ్వరికైనా. అయ్యో అదేందది, ఆ అన్న 2 గోడల నడుమిట్లా ఇరుక్కుపోయింది. అరే ఇప్పుడు అందులో నుంచి బయటికి ఎట్లా వస్తాడు అనుకున్నారు సడన్ గా ఈ వీడియో చూసినోళ్ళు. కానీ ఆయన అక్కడ ఇరుక్కపోలేదు, తాపి పని చేస్తున్నాడు. కొత్తగా కట్టిన ఇంటి గోడలకు సిమెంట్ తోటి గిలాబు చేస్తున్నాడు. ఆ 2 గోడల నడుమిట్లా ఫీట్ మందం కూడా గ్యాప్ లేదు. అటు ఇటు మెస్లేతందుకు కూడా సందు లేదు. ఇంకోరు చేయి పెట్టి మీది గుంజుతే గాని బయటకు రారాదు. అంత ఘోరమైన పరిస్థితుల ప్రాణాలకు తెగించి పని చేస్తున్నాడు ఈ అన్న. ఇంకోరైతే చల్ నేను చెయ్యపో అని చెప్పి ఆ తాపి తట్ట అక్కడనే పడేసి వెళ్ళిపోతారు. కానీ ఈ అన్నకు ఇంటి దగ్గర ఎన్ని కష్టాలున్నాయో, అందుకే అంత కష్టమైన పనైనా కాదనకుండా చేస్తున్నాడు. ఓ అన్న, ఎందుకంత రిస్క్ తీసుకుంటున్నావు? నీకేమన్నా అయితే నీ కుటుంబం ఆగమైతది. జర నీ సేఫ్టీ కూడా చూసుకోని అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. ఆర్టీసీ బస్సులలో ప్రయాణించండి, సురక్షితంగా గమ్యం చేరండి అని రాసి ఉంటది కదా బస్సు లోపట. అయితే అర్ధరాత్రి ఊరికి పోదామంటే ఒక్క బస్సు కూడా లేదని మస్తు ఫీల్ అయ్యండి ఒక మోతవారి. తెల్లారిదాకా ఆగాలంటే టైం వేస్ట్ అనుకున్నాడు. చూసి ఏదైతే అదైందని కదిరి ఆర్టీసీ డిపో బస్సును సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఏం చేసిండో మీరే చూడండి. ఇగో ఈ మోతేవారిని చూస్తురా, చూస్తే స్వాతి ముత్యం లెక్కనే అవపడుతున్నాడు గాని ఈ తీస్మార్కాన్ చేసిన ఘనకార్యం ఏందో తెలిస్తే నీకు ఇదేం పోయే కాలం రా నాయనా అని షాక్ అవుతారు. మరి ఇంతకు సార్ వారు ఏం చేసిండ్రయ్యా అంటే పోయి ఆర్టీసీ బస్సుకు పోతాం పెట్టిండు. అన్నమయ్య జిల్లాకెంచి ట్రైన్ల కదిరికి వచ్చిండు. అన్న జంతు ప్రేమికుడు ఉన్నట్టున్నది, అందుకే ఆయన పెంపుడు కుక్కను కూడా ఎంట పెట్టుకుని వచ్చిండు. అయితే అప్పటికే రాత్రి అయ్యేటాళ్లకు ఆ టైంలో బస్సులు లేవట. తెల్లారేదాంకెవడ ఆగుతాడు అని ఎదురుంగా పార్క్ చేసిన కదిరి డిపో ఆర్టీసీ బస్ ఎక్కి డ్రైవింగ్ చేసుకుంటా మదనపల్లి వైపు దంచుకపోయిందట. ఆ నడిపేటోడు కాస్త అడ్డదిడ్డంగా నడుపుకుంటా 2-3 బండ్లకు రోడ్డు పక్కకుండే ఇండ్లకు గుద్దుకుంటా పోయిందట. అట్లా పోయి అనంతపురం మదనపల్లి జాతీయ రహదారి మీద తట్టివారిపల్లె బ్రిడ్జి దగ్గర రోడ్డు పక్కకు బస్ ఆపి రిలాక్స్ అయ్యిండు. ఇంతల్నే ఓడో దొంగోడు బస్ ఎత్తుకపోయిండని పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందంగానే వాళ్ళు కుయ్ అని సైరన్ మోగించుకుంటూ వచ్చి పట్టుకున్నారు. ఇందిరా వారి బస్ ఎందుకు ఎత్తుకపోయినావు అని అడిగితే గంటకో స్టోరీ చెప్తున్నాడట. ఇక చూడండి ఎట్లున్నదో కథ. ఆర్టీసీ బస్సులు అంటే లెక్క లేకుండా పోయింది దొంగబడి మెగాళ్లకు. ఉన్నట్ల కూడా జగిత్యాల కోరుట్లలో ఉన్నవాడు ప్లాట్ఫారం మీద ఉన్న ఆర్టీసీ బస్సు ఎత్తుకపోయిండు. ఇప్పుడేమో ఈ మోతెవరి ఇట్లా. అంత సరేగాని అసలు ఆ బస్సు ఎట్లా షాలైందో ఈయనకు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకెన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.